లోపల వీడియో తీయకూడదని నేను బయట నుంచి తీశాను. బయట నుంచి తీసి లోపలికి ఆఫ్ చేసి వెళ్ళిపోయాను. దర్శనం అయి బయటకు వచ్చేసామండి. ఈ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ చాలామంది చేతబడి చేసి అక్కడ చాలామంది అక్కడికి వచ్చి స్టే చేస్తారు అన్నట్టు. దేవుడు వాళ్ళని ప్యూర్గా చేస్తారని నమ్మకం వాళ్ళకి. ఇక్కడ నంది ఉందండి. నాకు రేట్ చేస్తానే నాకు భయమే, నేను దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, అక్కడ మొక్కుతున్నారు కొంతమంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసామండి. చాలా బాగుంది ఇక్కడ దర్శనం. వెదర్ కూడా చాలా బాగుందండి, పీస్ఫుల్గా. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడ చిలక జాతకం అట్లా టైంపాస్గా అట్లా చెప్పించుకున్నామండి. ఏదో నమ్మకం లేక ఉండి కాదండి, జస్ట్ అట్లా నాకు ఇష్టం తెలుసుకోవడం, అందుకే అలా చెప్పించుకున్నాను. వాళ్ళు చెప్పిన నిజాలు, వాళ్ళు చెప్పని అన్నీ జరగవు అని అనుకోవద్దండి. ఏది రాసుంటే అది జరుగుతుంది అంతే. ఏదో చెప్పాడు అతడు, ఏదో టైంపాస్కి అట్లా చెప్పించుకున్నాము. అయిపోగానే వెళ్ళిపోయామండి. రిటర్న్ అయ్యాము. మళ్ళీ మేము ఉండే ప్లేస్కి వెళ్ళడానికి జస్ట్ టైంపాస్గా షాపింగ్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. మా పిల్లలు లేరు కాబట్టి ఏం కొనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాము. మా పిల్లలు ఉంటే అది కొని ఇది కొని అని అనేవాళ్ళు. జస్ట్ టైంపాస్గా చూసుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడే అండి, అక్కడ స్టెప్స్ నుంచి మధ్యలో వెళ్తే వినాయకుడిది స్టాచ్యూ ఉంటుందండి. అక్కడికి దాకా వెళ్ళాలంటే మాకు టైర్డ్ అయిపోయి అక్కడికి వెళ్ళలేదండి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, పైన శివుడిది దర్శనం అయ్యేదాకా అక్కడ దాకా స్టెప్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ముందు మనకి శివయ్యది స్టాచ్యూ ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ 6:30 అవుతుంది అప్పుడు టైము. వ్యూ అయితే చాలా బాగుందండి, వెదర్ ఎంత బాగుందో. అందుకని ఇక్కడ వీడియో తీస్తానండి. చూడండి ఎంత బాగుందో వెదర్. వర్షం పడేటట్టు ఉంది అప్పటికి. చాలా బాగుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉన్నానండి, అంత బాగుంది వెదర్. అవైలబుల్గా ఉన్నాయండి, నాకు తెలియదు, చూసాను ఇప్పుడే. అక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడనే పైన దర్శనం చేసుకున్నాం మార్నింగ్ మేము. ఇక్కడ చూసారు కదండి, రోడ్డు పక్కనే బెడ్షీట్లు వేసుకొని చాపాలు వేసుకొని పడుకుంటున్నారు. ఇక్కడ నిద్ర చేస్తే మంచిదని మేము కూడా అందుకే వచ్చామండి. అందరూ నైట్ వర్షం పడుతుందని తెలియక అందరు బయట పడుకున్నారు. మేము లోపల వేసుకున్నాం, కానీ నైట్ ఘోరంగా అయిందని పరిస్థితి. నేను లైఫ్లో ఇలాంటిది ఉంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. 7 o'clock అండి ఇది. ఇక్కడ అన్ని ఖాళీగా ఉన్నాయి కదా. ఇప్పుడు నైట్ వర్షం పడ్డ తర్వాత చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు అరౌండ్ 11:30 ఏమవుతుంది. వర్షం పడుతుందని బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చారండి. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. అందరూ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు,
చాలా అంటే చాలా రిస్క్ అయిందండి ఆ రోజు. 10 to 1:30 వరకు వర్షం పడిందండి. అందరూ ఒక్క దగ్గరే ఉండేసరికి చాలా సఫికేట్ అయిపోయింది. చూడండి ఎంత రష్ ఉందో, అసలు ఎంత భారీ వర్షం పడిందో. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి చాలామంది. మేము మధ్యలో కూర్చున్నామండి, అటు ఇటు కదలలేకుండా ఉంది మా పరిస్థితి. ఈ నైట్ మొత్తం ఎప్పుడు గడుస్తుందా అని చూస్తున్నాం. ఇక్కడ ఒక అతనికి సీరియస్ అయిందండి, ఆటో మాట్లాడి బయటికి హాస్పిటల్ తీసుకెళ్ళారు. లేకపోతే చూడండి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. ఎప్పుడు తెల్లారుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉన్నా నేనైతే. ఎర్లీ మార్నింగ్ లేవగానే వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. అసలు కూర్చోడానికి ప్లేస్ లేదు. 1:30కి ఇట్లా వర్షం తగ్గింది. చూడండి మార్నింగ్ 5 o'clock లేసామండి. 5 o'clock లేసి ఇక రిటర్న్ అయిపోయాం. మా వల్ల కాలేదు అక్కడ ఉండడం. దర్శనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఓకే అండి, దర్శనం మంచిగా అయింది, అన్నీ బాగానే ఉంది. కానీ వర్షం పడడం వల్ల ఇంత రిస్క్ అయిపోయింది. బస్సు ఎక్కామండి, బస్సు ఎక్కేసాం. 7:30, 8 అవుతుందండి. అప్పుడు బస్సులో కూడా ఫుల్ రష్ ఉందండి. కూర్చున్నాం కాబట్టి సరిపోయింది. అది కూడా కూర్చోలేకపోతే నైట్ అంతా నిద్ర లేనందుకు చాలా టైర్డ్ అయిపోయేది. వచ్చేసామండి మా హన్మకొండకి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజుల తర్వాత వీడియో తీసి పెట్టానండి. వ్యూస్ రాకపోవడం వల్ల నాకు పెట్టే ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఏదో జస్ట్ నాకు మెమరీ కోసమైనా ఉంటాయని ఇలా వీడియో తీసి పెట్టుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.